Hello everyone, I am Gandhipalam Srinivas, Director of SR Institute of Spoken English, Amirpet, Hyderabad. In this video, we are going to learn future perfect continuous tense. Pay attention. Tense name is future perfect continuous tense. Now, I am going to tell you the definition of this one. Where to use, how to use and why to use. Tense name is future perfect continuous tense. It is used తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. to talk about an action, right? The action which will have been going on up to a particular time in the future. No matter when the action starts. The action might have started in the past. The action may be starting in the present. The action may also be started in the future too. No matter. పని ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చండి, కానీ ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి పని, బట్ ద యాక్షన్ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ విల్ హ్యావ్ బీన్ దేర్ అప్ టు ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పలానా పని భవిష్యత్తులో కానొక టైం వరకు జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, కమ్ హియర్ రైందర్, అచ్చేది తీసుకో. నువ్వు క్లాస్ వింటూ ఉండాలి, నేను క్లాస్ చెప్తున్నా, నువ్వు క్లాస్ వింటూ ఉండాలి, రైట్? ఇలా 10 o'clock క్లాస్ వినడం స్టార్ట్ చేశాడండి. 1 వరకు క్లాస్ ఉంటుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాడు? ఇమాజిన్ 10 o'clock క్లాస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 11 అవుతుంది. 1 వరకు క్లాస్ వింటూ ఉంటాడు తను, రైట్? నేను ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తు రైందర్. రైందర్, నేను చాలాసార్లు ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తుతలేవు, ఏం చేస్తున్నావు? ఐఎమ్ లిజనింగ్ క్లాస్. చెప్పు, ఐఎమ్ లిజనింగ్ క్లాస్ అన్నాడు. అంటే నేను క్లాస్ వింటున్నా, ప్రజెంట్ కంటిన్యూస్. 10 o'clock స్టార్ట్ అయింది, నేను 11 o'clock ఫోన్ చేశాను. ఎప్పటి వరకు వింటుంటావు రవీందర్? 1 o'clock వరకు. 1 వరకు క్లాస్ కదా, క్లాస్ 1 వరకు కాబట్టి స్లోగా చెప్పు. నేను 1 o'clock వరకు క్లాస్ వింటూ ఉంటాను. ఎప్పుడు స్టార్ట్ అయిందండి చెప్పట్లే, కానీ ఎప్పటి వరకు వింటూ ఉంటాడు? 1 o'clock వరకు క్లాస్ వింటూ ఉంటాడు. మనం ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పలానా పని భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైం వరకు జరుగుతూ ఉంటది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. డిడ్ యు అండర్స్టాండ్? రైట్. ఇమాజిన్, రేపు మీకు ఎగ్జామ్ ఉంది. యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ అట్ 9 o'clock, ends at 12 o'clock. 12 o'clock అయిపోతుంది. నేను అంటున్నా, డియర్ స్టూడెంట్స్, కుడ్ యూ ఆల్ ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ టు వాచ్ ఏ మూవీ. సినిమాకి వెళ్దాం రేపు అందరం కలిసి. ఐ విల్ ఓన్లీ టేక్ ద మూవీ టికెట్స్. మీరు వావ్ అన్నారు. వావ్ అని చెప్పి ఎన్ని గంటలకు సార్ అని క్వశ్చన్ అడిగారు. రేపు 11 o'clock వెళ్దాం అన్నాను. అప్పుడు మీరు ఆలోచించారు, 11 o'clock వీ కెనాట్ కమ్ సార్ అన్నారు. ఎందుకు? ఆ టైంకి ఏం చేస్తుంటారు అని అడిగాను, రైట్? అంటే ఎగ్జామ్ రాస్తుంటాం సార్. అవునా, ఎప్పటి వరకు రాస్తూ ఉంటారు అని అడిగితే, సార్ రేపు మేము 11 o'clock మేము మూవీకి ఎట్లా వస్తాం, 12 గంటల వరకు ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు తెలిసినా చెప్పాం, కానీ ఎప్పటి వరకు రాస్తూ ఉంటాం అంటే రేపు 12 గంటల వరకు ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్లా ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి పని, నో మ్యాటర్ అండి, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇట్ మై బి స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, మే బి స్టార్టింగ్ ఇన్ ద ప్రెజెంట్, మే ఆల్సో బి స్టార్టెడ్ ఇన్ ద ఫ్యూచర్ టు. బట్ ద యాక్షన్ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ విల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ అప్ టు ఏ సర్టెన్ టైమ్, ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. దెన్ వి యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సెంటెన్స్ ఎట్లా రాయాలి సార్ అంటే, ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ కాబట్టి విల్, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ వస్తుంది, అగైన్ కంటిన్యూస్ కాబట్టి బీన్. సో మొత్తం కలిపితే విల్ హ్యావ్ బీన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్లస్ V4. ఎక్కడ బీన్ కనిపించినా, బీ ఫార్మ్స్ ఎక్కడ కనిపించినా V4. సో సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ V4 అదర్ వర్డ్స్. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? యాజ్ వి నో, ఐ, వి, యు, దే, he, she and it. After all the subjects we use will have been. ఏం చెప్పాలి? I will have been, we will have been, you will have been, they will have been, he will have been, she will have been. Generally students are English learners generally get confused here. he వచ్చినప్పుడు has వస్తుంది కదా సార్, డైరెక్ట్ గా వస్తుంది. డైరెక్ట్ గా మనం I have, we have, you have, they have, అప్పుడు he has అనాలి. కానీ ఇక్కడ మధ్యలో ఈ హీకి హ్యావ్ కి మధ్యలో ఎవరు ఉన్నారంటే విల్, అప్పుడు హ్యావ్ వస్తుంది, నో చేంజ్ అట్ ఆల్. సో హీ విల్ హ్యావ్ బీన్, షీ విల్ హ్యావ్ బీన్. రేపు నేను 12 o'clock వరకు ఎగ్జామ్ రాస్తూ ఉంటాను అని చెప్పాల్సి వస్తే ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్. వరకు అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పుకున్నట్టుగా టిల్ వాడొచ్చు, అంటిల్ వాడొచ్చు, అప్ టు వాడొచ్చు. టిల్ అన్న యూజ్ చేయొచ్చు, అంటిల్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా అప్ టు అన్న we can use అండి. సో till 12 o'clock tomorrow అంటే రేపు నేను 12 గంటల వరకు ఒక పరీక్ష రాస్తూ ఉంటాను. ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ till 12 o'clock tomorrow.
we will have been writing an exam till 12 o'clock tomorrow. You will have been writing an exam till 12 o'clock tomorrow. They will have been writing an exam till 12 o'clock tomorrow. He will have been writing an exam till 12 o'clock tomorrow. She will have been writing an exam till 12 o'clock tomorrow. To make negative, the word not must be written. Not రాయాలి. దేని తర్వాత నాట్ రాయాలి సార్? వీటి తర్వాత కాదండి. ఆఫ్టర్ విల్ నాట్ మస్ట్ బి రిటర్న్. సో ఎలా చెప్పాలి నెగటివ్? ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టిల్ 12 o'clock tomorrow. We will not have been writing an exam till 12 o'clock tomorrow. You will not have been writing an exam till 12 o'clock tomorrow. They will not have been writing an exam till 12 o'clock tomorrow. He will not have been writing an exam till 12 o'clock tomorrow. She will not have been writing an exam till 12 o'clock tomorrow. These are answers. నేను రాస్తూ ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టిల్ 12 o'clock tomorrow. రాస్తూ ఉండనని చెప్పాల్సి వస్తే ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టిల్ 12 o'clock tomorrow. మరి నేను రేపు 12 o'clock వరకు ఎగ్జామ్ రాస్తూ ఉంటానా అని క్వశ్చన్ అడగాలి అంటే విల్ షుడ్ బి అట్ ద బిగినింగ్. సో విల్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టిల్ 12 o'clock tomorrow? Will we have been writing an exam till 12 o'clock tomorrow? Will you have been writing an exam till 12 o'clock tomorrow? Will they have been writing an exam till 12 o'clock tomorrow? Will he have been writing an exam till 12 o'clock tomorrow? Will she have been writing an exam till 12 o'clock tomorrow? Now, questions ఎట్లా అడుగుతాం, ఆన్సర్ దానికి ఎలా చెప్పాలో చూద్దామండి. Now, Ravinder is going to ask questions to her. You have to give yes answer, okay? You start. Will I have been writing an exam till 12 o'clock tomorrow? Yes, you will have been writing an exam till 12 o'clock tomorrow. Slow. Will we have been writing an exam till 12 o'clock tomorrow? Yes, we will have been writing exam till 12 o'clock tomorrow. Slow. Will you have been writing an exam till 12 o'clock tomorrow? Yes, I will have been writing exam till 12 o'clock tomorrow. Will they have been writing an exam till 12 o'clock tomorrow? Yes, they will have been writing exam till 12 o'clock tomorrow. Will he have been writing an exam till 12 o'clock tomorrow? Yes, he will have been writing an exam till 12 o'clock tomorrow. Will she have been writing an exam till 12 o'clock tomorrow? Yes, she will have been writing an exam till 12 o'clock tomorrow. తను అడిగినప్పుడు తను ఎస్ ఆన్సర్ చెప్పింది. నౌ షీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ హిమ్. యూ షుడ్ గివ్ నో ఆన్సర్. యూ విల్ నాట్ హ్యావ్ బీన్ చెప్పాలి. ఓకే, యూ విల్ నాట్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టిల్ 12 o'clock tomorrow. ఓకే, స్టార్ట్. Will I have been writing exam till 12 o'clock tomorrow? No, you will not have been writing an exam till 12 o'clock tomorrow. Will we have been writing an exam till 12 o'clock tomorrow? No, we will not have been writing an exam till 12 o'clock tomorrow. Will you have been writing exam till 12 o'clock tomorrow? No, we will not have been writing an exam till 12 o'clock tomorrow. Will they have been writing an exam till 12 o'clock tomorrow? No, they will not have been writing an exam till 12 o'clock tomorrow. Will he have been writing an exam till 12 o'clock tomorrow? No, he will not have been writing an exam till 12 o'clock tomorrow. Will she have been writing an exam till 12 o'clock tomorrow? No, she will not have been writing an exam till 12 o'clock tomorrow. వాళ్ళ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. రైట్. ఇలా వీడియో చూసిన వెంబడే మీరు కూడా సెలెక్ట్ ఏ ఫ్రెండ్, క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పానండి. వాళ్ళు కూడా క్వశ్చన్ అడిగినప్పుడు యూ షుడ్ ఆన్సర్. రైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.